అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. శ్రీను కాంబినేషన్ లో రూపొందించిన లేటెస్ట్ మూవీ అఖండ 2 రిలీజ్ వాయిదా పడింది. ఈ చిత్రం సమస్యల్లో చిక్కుకున్నట్లు వార్తలొచ్చాయి. నిన్న రాత్రి ప్లాన్ చేసిన ప్రీమియర్ ను మూవీ టీం రద్దు చేసింది. తాజాగా మూవీ విడుదలను కూడా వాయిదా వేస్తున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం ఇవాళ థియేటర్స్ లో అఖండ మూవీ విడుదల కావాల్సి ఉంది. ఈ మేరకు చిత్ర యూనిట్ తో పాటుగా హీరో బాలకృష్ణ సైతం ట్విట్టర్ లో ప్రకటించారు. ఇక బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందించిన లేటెస్ట్ మూవీ అఖండ 2 రిలీజ్ వాయిదా పడింది. ఈ చిత్రం సమస్యలు చిక్కుకున్నట్లు వార్తలొచ్చాయి. నిన్న రాత్రి ప్లాన్ చేసిన ప్రీమియర్ ను తాజాగా మూవీ టీం రద్దు చేసింది. ఇక మూవీ విడుదలను కూడా వాయిదా వేస్తున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం ఇవాళ థియేటర్స్ లో అఖండ మూవీ విడుదల కావాల్సి ఉంది. ఈ మేరకు చిత్ర యూనిట్ తో పాటుగా హీరో బాలకృష్ణ సైతం ట్విట్టర్ లో ప్రకటించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఫిలిం కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్, గుడ్ మార్నింగ్. ఎస్ వినోద్, సో మనకు ప్రెసెంట్ చూస్తే కూడా అటు ఈ రోజు రిలీజ్ అవ్వాల్సిన చిత్రం హఠాత్తుగా వాయిదా పడిపోయింది. ఆల్మోస్ట్ అన్ని ప్లేసులలో కూడా రిలీజ్ డేట్లు అన్ని ప్రకటించి బ్యానర్లు, హోర్డింగ్లు అన్ని పెట్టినప్పటికీ ప్రీమియర్ షోతో సహా అన్ని కూడా వాయిదా వేశారంటే ఏమైంది? ఎలాంటి సమస్య వచ్చి పడింది అనుకోవచ్చు అఖండ 2కి? సునీత, గుడ్ మార్నింగ్. ఈలలు వేస్తూ కేకలు వేయాల్సిన గొంతులు మూగబోయాయి. సోషల్ మీడియాలో కోడే కూస్తున్నటువంటి గుసగుసలు మొత్తానికి నిజమైపోయాయి. మొత్తానికి నందమూరి అభిమానుల హార్ట్ బ్రేక్ అయిందని మనం చెప్పుకోవచ్చు. నటసింహం నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఇవాళ ప్రేక్షకుల ముందుకు రావాల్సినటువంటి అఖండ 2 సినిమా వాయిదా పడింది. ఈ విషయాన్ని సినిమా నిర్మాత కూడా నిన్న రాత్రి అంటే అర్ధరాత్రి సోషల్ మీడియా వేదిక ద్వారా అధికారికంగా ప్రకటించారు. దీంతో నందమూరి ఫ్యాన్స్ మాత్రమే కాకుండా యావత్ సినిమా ప్రేక్షకులు సైతం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు 14 రీల్స్ ప్లస్ సంస్థ ఎక్స్ వేదికగా నిర్మాణ సంస్థ ఎక్స్ వేదికగా అనివార్య కారణాల వల్ల అఖండ 2 షెడ్యూల్ విడుదల షెడ్యూల్ ప్రకారం విడుదల కావడం లేదంటూ కూడా తెలియజేస్తున్నామని పేర్కొంది. ప్రతి అభిమాని, సినిమా ప్రేమికుడి వాళ్ళందరికీ కూడా ఈ నిర్ణయం చాలా బాధ కలిగిస్తుందని తెలుసు. కానీ వీలైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కరించుకొని అవిశ్రాంతంగా కృషి చేస్తామంటూ పరిష్కరించడం కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తామంటూ కూడా పోస్ట్ చేశారు. ఈ అసౌకర్యానికి మా హృదయపూర్వక క్షమాపణలని, ఈ సమయంలో మీ మద్దతు మాకు చాలా అవసరమంటూ కూడా వెల్లడించారు. ప్రస్తుతం అయితే ఈ పోస్ట్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది. రాత్రి 11:30 అంటే పోస్ట్ చేశారు. అప్పటి వరకు ప్రీమియర్స్ దాదాపు నిన్న ఉదయం నుంచి కూడా ప్రీమియర్స్ ఉంటాయని ఒక సందడి మొదలైంది. ముఖ్యంగా ఆంధ్రాలో కూడా గత 2 రోజుల కిందటే ప్రీమియర్స్ కి టికెట్ల రేట్ల పెంపునకు ఒక పూర పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ తో పాటు నిన్న సాయంత్రం 4 గంటలకి తెలంగాణలో కూడా ప్రీమియర్స్ వేసుకోవడానికి పర్మిషన్లు, అలాగే టికెట్ల ధరల పెంపునకు పర్మిషన్ ఇస్తున్న అభిమానుల సందడి కూడా మొదలైంది. అంటే నిన్న రాత్రి 8 గంటలకు ప్రీమియర్స్ తో సందడి మొదలు కానున్నటువంటి నేపథ్యంలో దాదాపు 6:30 సమయంలో ప్రీమియర్స్ క్యాన్సల్ అంటూ కూడా ప్రకటన చేశారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ క్యాన్సిల్ అయిపోయి. సో ఇదిలా ఉంటే అసలు సినిమా రిలీజ్ అవుతుందా కాదా ఏంటి అనే ఒక సందిగ్ధత మొదలైంది. అర్ధరాత్రి 1 గంటకు దాదాపు 12:30 సుమారులో మేకర్స్ అయితే అఫీషియల్ గా వాయిదా వేశారు. ముందుగా ప్రీమియర్ షోలు క్యాన్సిల్ చేసిన మేకర్స్ అనుకున్న విధంగా సినిమాని అసలు రిలీజ్ చేయలేకపోతున్నామని కూడా అర్ధరాత్రి ప్రకటించారు. అనివార్య పరిస్థితుల కారణంగా సో సినిమాని వాయిదాలు వేయడం మీకు దాదాపు అంటే కొంత ఎమోషనల్ కూడా సునీత. ఆ పోస్ట్ లో కూడా బరువెక్కిన హృదయంతో చింతిస్తున్నాము. ఇది మాకు బాధాకరమైనటువంటి క్షణము. సినిమా కోసం ఎదురు చూస్తున్న ప్రతి అభిమానికి, సినిమా ప్రేమికుడికి ఇది నిరాశను కలిగించేటువంటి అంశం కాబట్టి నిజంగా మేము అర్థం చేసుకున్నాం. ఈ విషయాన్ని వీలైనంత త్వరగా పరిష్కరించడానికి మేము అవిశ్రాంతంగా కృషి చేస్తున్నాం. కలిగిన అసౌకర్యానికి మా హృదయపూర్వక నమస్కారం అంటూ కూడా ఒక అతి త్వరలో పాజిటివ్ అప్డేట్ తో కూడా వస్తామంటూ కూడా 14 రీల్స్ ప్లస్ సంస్థ తమ అఫీషియల్
హ్యాండిల్స్ లో సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అయితే నిజానికి అఖండ 2 తాండవం సినిమాని దసరా కానుకగా రిలీజ్ చేయాల్సింది ఉండేది సునీత. సెప్టెంబర్ 25వ తారీఖున రిలీజ్ కావాలనుకున్నటువంటి ఈ సినిమా దానికి సంబంధించినటువంటి కొన్ని సీజీ వర్క్స్ కానీ సినిమాకి కొంత టెక్నికల్ గా వర్క్ ఫినిష్ అవ్వలేకపోవడంతో కొంత గ్యాప్ వచ్చింది. సో అప్పటికే పోటీలో పవన్ కళ్యాణ్ ఓజీసీ ఉండడంతో బాలకృష్ణ సినిమాని కూడా వాయిదా వేసుకోవడం ఒక టాక్ అయితే ఉంది. ఆ తర్వాత ముహూర్తం చూసుకొని మరి డిసెంబర్ 5వ తారీఖున డేట్ లాక్ చేసుకున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళ, కన్నడ భాషలో విడుదల చేయడానికి సన్నాహాలు చేశారు. మరికొన్ని గంటల్లో సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుందనగా విడుదలకు అడ్డంకులు ఎదురయ్యాయి. ముందుగా డిసెంబర్ 4న రాత్రి ప్లాన్ చేసినటువంటి అఖండ ప్రీమియర్స్ ని సినిమా యూనిట్ రద్దు చేసింది. దీంతో విడుదలపై సందిగ్ధత నెలకొంది. ఓవర్సీస్ లో ప్రీమియర్లన్నీ క్యాన్సిల్ అవుతున్నాయి అంటూ కూడా సోషల్ మీడియా పోస్టులు కనిపించడంతో అసలు ఏం జరుగుతుందో అంటూ కూడా అభిమానులు అయితే ఒక గందరగోళంలో పడిపోయారు. అందరూ ఊహించినట్లుగానే చివరికి అఖండ 2 సినిమాని వాయిదా వేస్తున్నట్లు నిర్మాణ సంస్థ కూడా ప్రకటించింది. ఈ వార్తతో నందమూరి అభిమానులు, సినిమా ప్రేమికులు తీవ్ర నిరాశకైతే గురయ్యారు. మరికొద్ది గంటల్లో సినిమా విడుదల కావాల్సి ఉండగా ఇలా చివరి నిమిషంలో పోస్ట్ చేస్తున్నట్టుగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టుంటే అధికారికంగా నిర్మాణ సంస్థ ప్రకటించడం ఏంటంటే కూడా మరి కొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో ఏది ఏమైనా నిన్నటి నుంచి అంటే ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతున్నటువంటి అఖండ, ఎందుకంటే మనం ట్రైలర్స్ చూస్తున్నాం, ట్రైలర్స్ క్లిప్స్ చూస్తున్నట్టయితే సునీత మొత్తం ఇటు బోయపాటి, బాలకృష్ణ అనగానే మనకు గుర్తొచ్చేది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. ముఖ్యంగా బోయపాటి, బాలకృష్ణ కాంబినేషన్ లో సింహ అవ్వచ్చు, లెజెండ్ అవ్వచ్చు, అఖండ అవ్వచ్చు, ఈ 3 వరుస బ్లాక్ బస్టర్లు కొట్టి బాలకృష్ణ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్లు, అలాగే బోయపాటి, బాలకృష్ణ వీళ్ళ కాంబినేషన్ అనగానే ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది, ఒక క్యూరియాసిటీ ఉంటుంది. సో అలాంటి కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవుతుంది అనగానే అలాగే సేమ్ కాంబినేషన్ తమన్ మ్యూజిక్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు సునీత. ముఖ్యంగా అఖండ పార్ట్ 1 లో తమన్ ఏ రేంజ్ లో మ్యూజిక్ దంచి కొట్టాడు అనేది యావత్ భారతదేశం మొత్తం అఖండకి తమన్ చేసినటువంటి మ్యూజిక్ మొత్తం దేశవ్యాప్తంగా ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. అలాంటిది వీళ్ళందరి కాంబినేషన్ లో సినిమా వస్తుందనగానే, సేమ్ కాంబినేషన్ రిపీట్ అవుతుందనగానే డెఫినెట్ గా అభిమానులకి కాదు, ఇండియన్ సినిమా అంటే మొత్తం సగటు సినిమా ప్రేక్షకుడికి కూడా ఒక క్యూరియాసిటీ మొదలైంది. సో డెఫినెట్ గా వీళ్ళ కాంబినేషన్ మరొకసారి బ్లాక్ బస్టర్ అవుతుందనగానే దాదాపు ఒక నెల రోజుల నుంచి మనం చూస్తున్నాం, 20 రోజుల నుంచి సినిమాకి సంబంధించినటువంటి ట్రైలర్లు, టీజర్స్, సాంగ్స్ ఈ 3 బ్యాక్ టు బ్యాక్. అలాగే ప్రమోషన్ ఈవెంట్స్ లో పాల్గొంటున్నటువంటి బాలకృష్ణ ఒక తెలుగులోనే కాదు, అటు కన్నడ, మలయాళం వాటికి సంబంధించినటువంటి ప్రెస్ మీట్స్ లో అవ్వచ్చు, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో అవ్వచ్చు, ప్రతి ఈవెంట్ లో బ్యాక్ టు బ్యాక్ బాలకృష్ణ పార్టిసిపేట్ చేయడం, అలాగే తెలుగులో కూడా బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్స్ లో తను పార్టిసిపేట్ చేయడం లాంటివి చూస్తే ఇంకా సినిమా ఎప్పుడు అంటూ కూడా అభిమానులకు కాకుండా సగటు సినిమా ప్రేక్షకుడికి కూడా ఒక క్యూరియాసిటీతో మొదలైంది. సో ఏది ఏమైనా ఇలాంటి అంచనాల మధ్య నిన్న వాస్తవానికి సునీత మనం నిన్న ఉదయం నుంచి కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో జాతర మొదలైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న సాయంత్రం 8 గంటల నుంచి అంటే రాత్రి 8 గంటల నుంచి ప్రీమియర్స్ సందడి మొదలు కానున్న నేపథ్యంలో ఉదయం నుంచి కూడా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో అయితే చాలా థియేటర్స్ లో కట్అవుట్స్, అలాగే పూల దండాలు, రిబ్బన్స్ లాంటివి మొత్తం ఎక్కడికక్కడ ఒక సందడి వాతావరణం మొదలైంది. దాదాపు 1 గంట 2 గంటల జాతర మొదలవుతుంది అనుకునేటువంటి నేపథ్యంలో చాలా మంది సోషల్ మీడియా వేదికగా కాసేపట్లో తాండవం మొదలు కాబోతుంది, జాతర మొదలు కాబోతుంది అంటూ కూడా ఎక్కడికక్కడ హ్యాష్ ట్యాగ్స్ తో సోషల్ మీడియా వేదికగా అభిమానులు అయితే పూనకాలు తెప్పించారు. మరోపక్క తెలంగాణ స్టేట్ లో కూడా సాయంత్రం 4 గంటలకి ఎప్పుడైతే అనుమతి వచ్చిందో దాదాపు హైదరాబాద్ నడిబొడ్డున ఉన్నటువంటి కూకట్పల్లి, భ్రమరాంబ, మల్లికార్జున థియేటర్ లో సందడికి రెడీ చేసినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ప్రీమియర్స్ రద్దు అనేది చాలా మంది జీర్ణించుకోలేకపోయారు. ముఖ్యంగా అభిమానులకైతే అంటే ఆ వార్త వినగానే, సోషల్ మీడియాలో వార్త వినగానే కూడా చాలా మంది అయితే వినోద్, ఇప్పుడు ఏదైతే బాలయ్యకు కలిసి వచ్చిన కాలం ఇప్పుడు సంక్రాంతి కాబట్టి ఆ సంక్రాంతికి రిలీజ్ ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా, లేదంటే అసలు మెయిన్ సినిమా ఆగిపోవడానికి, హఠాత్తుగా ఆగిపోవడానికి ఏమైనా పర్టికులర్ రీజన్ ఉందా? అంటే నిర్మాతల పరంగా వాళ్ళకి సంబంధించినటువంటి ఒక పర్సనల్ ఇష్యూస్ వల్లే ఆగిపోయింది. ఏదో ఫైనాన్షియల్ ఇష్యూస్, వేరే వాళ్ళకి కేసు వేయడం, సంథింగ్ ఇదంతా నిర్మాణ సంస్థకి సంబంధించినటువంటి పర్సనల్, అది అధికారికంగా ఎక్కడ ప్రకటించలేదు, దానికి సంబంధించి నిధులు లేదు. కానీ మీరు అన్నట్టుగా
సంక్రాంతి బరిలోకి మళ్ళీ సినిమా రానుందా అంటే డెఫినెట్ గా ఇది ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ఈ 4-5 రోజులు ఎలాగో సినిమాని క్యాన్సిల్ చేశారు కాబట్టి 4-5 రోజుల్లో ఆలోచించుకొని మరొక డేట్ తో అంటే జనవరి ఫస్ట్ వీక్ లో, ఎందుకంటే బాలకృష్ణ సినిమాలు అనగానే డెఫినెట్ గా డిసెంబర్, జనవరి ఈ 2 నెలలు ఎప్పుడైనా కూడా బాలకృష్ణకి అంటే తన సినిమా ఇండస్ట్రీకి అంటే మనం చూస్తుంటే బాలకృష్ణ ఓవరాల్ డ్రాప్ చూస్తుంటే బాలకృష్ణ గ్రాండ్ లేదా డిసెంబర్ ఈ 2 నెలలు తనకి కలిసి వచ్చింది. తన సినిమాలు ఏదైనా బ్లాక్ బాస్టర్ అనే ప్రతి సినిమాను మనం చూసుకున్నట్టయితే అది పర్టికులర్ ప్రతిదీ కూడా డిసెంబర్ లో రిలీజ్ అయినటువంటి సినిమా లేదంటే జనవరి నెలలో రిలీజ్ అయిన సినిమా. సో డెఫినెట్ గా ఇది ఆయనకి కలిసి వచ్చే అంటే పాజిటివ్ గా ఉంది కాబట్టి సంక్రాంతి బరిలోకి వస్తామా లేదా అనేది ఈ 4-5 రోజులు ఆలోచిస్తారు. కాబట్టి డెఫినెట్ గా మిగతా ప్రొడ్యూసర్స్ కూడా అంటే ఇప్పుడు సంక్రాంతి బరిలో ఉన్నటువంటి మెగాస్టార్ చిరంజీవికి సంబంధించినటువంటి ఆ సినిమా అనిల్ రావు ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో వస్తున్న మనశంకర వరప్రసాద్ ఆల్రెడీ సంక్రాంతికి లాక్ చేశారు. దాంతో పాటు రవితేజ సినిమాని సంక్రాంతికి లాక్ చేశారు. సో మొత్తానికి బ్యాక్ టు బ్యాక్ ఒక 3-4 సినిమాలు సంక్రాంతి బరిలో ఉన్నాయి కాబట్టి అదే పోటీలోకి ఈ సినిమా రానుందా లేదంటే నిర్మాతలందరూ కలిసి ఏదన్నా ఈ 14 రిలీజ్ అంటే ఈ అఖండ 2కి సంబంధించిన నిర్మాతకి ఏదన్నా హెల్ప్ఫుల్ గా ఉండాలి, ఇంత భారీ బడ్జెట్ సినిమాని ఆగిపోవడం కరెక్ట్ కాదంటూ కూడా వాళ్ళు ఏమైనా వెనక్కి తగ్గి అంటే ఆ డేట్ వాళ్ళు వేరే డేట్ కి వెళ్తారేమో అన్నటువంటి ఒక ఐడియా అయితే ఉంది. డెఫినెట్ గా ఏది ఏమైనా ఒక 4-5 రోజులు గడిచి తప్ప దీని నుంచి పర్టికులర్ గా స్పష్టమైనటువంటి అవగాహన వచ్చే అవకాశం అయితే ఉంది సునీత. రైట్, థ్యాంక్ యూ వినోద్. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.